సమయానికి రక్తం అందక, బ్లడ్ గ్రూప్ సరిపోక, అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఎందరికో ఊపిరిలూది కొత్త జీవితాన్ని ప్రసాదించిన స్వచ్ఛంద సంస్థగా వినుతికెక్కింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ప్రతి ఏడు లక్షలాది అభిమానులతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకును బలోపేతం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తన సేవా తత్పరతను చాటుకుంటోంది. స్వయంగా మెగాస్టార్ పిలుపునివ్వడంతో సినీ రంగంలోని ఆయన అభిమానులు, తోటి నటీనటులు కూడా రక్తదానం చేస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను మరింత బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికీ తెలుగునాట రక్తం అవసరమైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గుర్తుకొస్తుందంటే బ్లడ్ బ్యాంక్ సాధించిన అద్భుతమైన విజయం అని చెప్పక తప్పదు. సామాజిక సేవ కొరకు ఏదైనా ఆలోచన పుడితే అది సమాజం మొత్తానికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది అనడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా నటుడిగా, స్టార్గా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేయడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెన్నెముకలా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజలకు నిరుపమాన సేవలందిస్తూ ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్న చిరంజీవి బ్లడ్ బ్యాంకును వేనోళ్ల పొగుడుతూ సదుద్దేశంతో స్థాపించిన ఈ సంస్థకు నూతన డైరెక్టర్గా నియమించబడ్డ డాక్టర్ మాధవీరావును అభినందిస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను గ్రేట్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తోంది జేఎంజీ మరియు హాద్యాస్ మీడియా. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి వారికి గత ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ హెల్త్ కేర్ అవార్డ్స్ అందిస్తున్న హాద్యాస్ మీడియా, జేఎంజీ కమ్యూనికేషన్స్ వారికి మా యొక్క అభినందనలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలను గుర్తించి బెస్ట్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ అవార్డును అందిస్తున్న హాద్యాస్ మీడియా వారికి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరపున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మాతో పాటు అవార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.